ఇంకా దసరా అయిపోయింది కదా, ఇంకా వస్తుంది దుకాణం. ఇంకా టీఆర్ఎస్ మస్తు మందు వస్తున్నాయి కదా, 30 తారీఖు దాకా వస్తారు. 30 తారీఖు తర్వాత 27 లాస్ట్ తర్వాత విక్టర్. ఇక అవునా కాదు? వ్యాక్సిన్ తీసుకున్నారా అక్క? వ్యాక్సిన్ తీసుకున్నారా? వ్యాక్సిన్ ఎవరు ఇచ్చారు? పువ్వుతో ఇచ్చారా లేదా? వ్యాక్సిన్ కేసీఆర్ సార్ ఇచ్చిందా? సార్ వ్యాక్సిన్ తీసుకోలే. సార్కి వ్యాక్సిన్ పనిచేస్తుందా? సార్ వ్యాక్సిన్ ఏంటిదే? ఏం వ్యాక్సిన్? గట్టి అయిపోయి ఒక్కలే ఇప్పుడు ఎవరు నా 90 అనేది టీఆర్ఎస్ పార్టీ సెంటిమెంటే. అన్నిటికీ 90. సారు హుజాబాద్ ఎన్నికల తర్వాత వితౌట్ ఉంటాయి. 90 ఎక్కడ? 90 ఎప్పుడైపోయి జమన్ అయిపోయి. ఇప్పుడు మా రాజేంద్ర పెట్టే టెన్షన్ తో ఫుల్ అయిపోయింది ఇప్పుడు. అవునా కదా? వ్యాక్సిన్ మోడీ గారు ఇచ్చారు పువ్వు గుర్తు. ఇక్కడ పేదోళ్లకు ఇబ్బంది పడద్దు. కోవిడ్ వచ్చింది, కోవిడ్ వల్ల పేదోళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి దేశంలో ఉన్న పేదోళ్ళందరికీ వ్యాక్సిన్ ఇవ్వాల. లాస్ట్కి ఇవాళ వరకు 100 కోట్ల కుటుంబాలకు ఇచ్చాడు, 100 కోట్ల మందికి ఇచ్చాడు. 100 కోట్ల మందికి ఇలా మోడీ గారు పువ్వు గుర్తులు ఇచ్చారు. వాళ్ళ సాయంత్రం అయిపోతుంది వాళ్ళ. అందుకే ప్రపంచం అంతా ఎదురుస్తున్నారు. 100 కోట్ల మంది పేదలకు పువ్వు గుర్తులు ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చిన పైసలు లేకుండా గొప్ప విషయమా కాదా? 20,000 పక్కా తీసుకోవాలి. వద్దంటే వాళ్ళ ధనవంతుడు బీకారాలు ఇంకా బీకారు అవుతాం. బిడ్డ పైసలు మాయ. ఓటు ఎక్కడ గుద్దామో అక్కడ గుద్దుతాము. ఈటల రాజేంద్రని గెలిపిస్తాము. పువ్వు గుర్తు మీద ఓటేస్తాము. నీ సంగతి ఎదురుతామా లేదా? ఇందాక హైదరాబాద్ లో వరదలు వచ్చినాయి. వరదలు వస్తే ఎవరి ఇల్లు పోతాయి? ఎవరి ఇల్లు ముడుతాయి? పేదోళ్ళు ఇల్లు ముడుతాయి. పేదోళ్ళు ఇల్లు ముడితే 10,000 రూపాయలు ఇస్తాను కేసీఆర్ సార్. ఇయ్యకుండా ఎన్నికలు రాగానే నా పేరుతో ఒక లెటర్ రాసిండు. ఒక లెటర్ రాసే బండి సంజయ్ లెటర్ రాసి సంతకం పూర్తి చేసిండు. పేదోళ్ళకి ఇచ్చే పైసలు ఆపిండు అన్నాడు. నేనేం చేసిన? సరే కేసీఆర్ సార్ నువ్వు ఎట్లా పూర్తి చేస్తావు? దొంగ సంతకాలు ఎప్పుడు బాగా లోపడి కదా, పాస్పోర్ట్ కట్టేసి అప్పుడు తీసుకొని దొక్కి లోపడేసి సంతకం పెడతావు కదా. హైదరాబాద్ లో భాగ్యలక్ష్మి దేవాలయం ఉన్నది. భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర నేను వస్తా, ప్రమాణం చేద్దాం. నేను 10,000 రూపాయలు ఆపిన అంటే నేను ప్రమాణం చేస్తాను. లేకుండా నువ్వు ప్రమాణం చేయన్నా తప్ప. వచ్చిందా సారు? మళ్ళా ఫాములు వచ్చినప్పుడు పేదోళ్ళు అర్థం చేసుకుంటారు. బిడ్డ కేసీఆర్ సార్ 10,000 ఇవ్వకుండా మళ్ళా బీజేపీల మీద పూర్తుల మీద నేరం పెట్టి ఇచ్చే పైసలను ఆపి ఇలా మోసం చేసిన బట్టి మొత్తం గుద్దుతే పేదోళ్ళు అందరు కలిసి ఓట్లు గుద్దుతే కేసీఆర్ మొత్తం అయిపోయింది. అయినా లేదా? హైదరాబాద్ గెలిచామా లేదా? ఇక్కడ చేసిండు 10 లక్షల రూపాయలు. 10 లక్షల రూపాయలు ఇచ్చినాక ఎట్టి పట్ల ఇవ్వాలన్నది మేమే, పూర్తులు ఇవ్వాలన్నాం. ఈమని లెటర్ రాసింది మేమే. ఇప్పుడు ఏమిటాను కేసీఆర్ సార్ ఈటల రాజేంద్ర రాసిండట. బీజేపీ వాళ్ళు పూర్తులు ఆపిరట. 10 లక్షల రూపాయలు అందుకే ఇస్తుంది ఏమంటున్నాట. నేను అంటున్నా మళ్ళీ ఏమంటున్నా అన్న మాకైతే లక్ష్మీ నరసింహస్వామి 20,000 నాకు ఆ స్వామివారి మొత్తం మాకు 20,000. యాదాద్రి సార్ పోతాడు. ఓకే నేను కూడా వేచి పాపం. నేను ఏమంటున్నా కేసీఆర్ సార్ యాదాద్రికి రా. బీజేపీ వాళ్ళు పువ్వు గుర్తోళ్ళు 10 లక్షలు ఆపినట్టున్నావు కదా, నువ్వు వచ్చి ప్రమాణం చేయడా? చేయలేదా? నువ్వు వచ్చి ప్రమాణం చేయి. మేము రాసిన లెటర్ చదువు, దాని లెక్కన ఆపి ఉన్నదా 6. ఆ లెటర్ చదువు, నువ్వు వాడికి వచ్చి ప్రమాణం చేయి. లేకుంటే రాజీనామా చేయి. చేస్తారా కేసీఆర్ సార్? ఇలా పేదలు కూడా అందరు ఎవరు నమ్మతలేరు. ఇలా 10 లక్షలమా 20 రోజులు వేసి అకౌంట్లో 20 రోజులు అకౌంట్లో వేసి మరి డ్రా చేసుకోవచ్చు కదా. వేసి పెట్టండి ఇయర్గా. అబ్బో డేంజర్ బాగా. 10 లక్షల రూపాయలు మీకు రావాలంటే ఇక్కడ ఈట రాజేంద్ర గెలిస్తే కేసీఆర్ గడిలో పోయి గడిలు బద్దమని కేసీఆర్ గల్లవంటి బయటకు తీసుకొచ్చి నా కాన్ఫరెన్స్ లా పేదోళ్ళందరూ ఒక్కటై, దళితులందరూ ఒకటై, బీసీలు బడుగు బలైన వర్గాలు ఒకటై నన్ను 10 లక్షల రూపాయలు ఇవ్వమని గెలిచిరు. ఇప్పుడు ఎందుకు ఇయ్య బిడ్డ అని చెప్పి కేసీఆర్ గుంజాలనేదా? 10 లక్షలు రావలేదా? అమ్మ కేసీఆర్ గెలుతామంటే 10 లక్షలు రావు. మళ్ళీ ఏం చెప్తానంటే అవి కూడా ఈ కేసీఆర్ లెటర్ రాస్తారని చెప్పి నేను కేసీఆర్ మీటింగ్ పెట్టిన చెప్పిన కథ జరిగింది. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఈ ఎన్నికల తర్వాత కేసీఆర్ సార్ ఏం చెప్తారంటే 10 లక్షల రూపాయలు తీసుకుని మళ్ళా ఎవరినో దొరకవుతారు, కోర్టులో కేసు వేస్తారు. కోర్టులో కేసు వేసి కేసు 2 సంవత్సరాలు వస్తారు. ఇక్కడ 2 సంవత్సరాల తర్వాత పోతారు, ఇంటికి పోతారు. బిల్లా బీస్తారు కానీ కుటుంబంతో సహా దుబాయ్ పోతాడు. మస్తు పైసలు వచ్చి దుబాయ్ ఉంటాడు. దుబాయ్ లా, సింగపూర్ లా, లండన్ లా అక్కడిక్కడ పైసలు వచ్చి మొత్తం బిల్లా బీస్తారు పోతాడు.
2 సంవత్సరాలు కోట్ల కేసేసి నడుపుతాడు. మళ్ళీ ఏమంటాడు, కోట్ల కేసేసి మళ్ళీ బీజేపీ అంటాడు. ఇలా 10 లక్షల రూపాయలు నువ్వు వేస్తావు, తీసుకునే అధికారం మనకు ఉందా లేదా? ఆపడానికి నువ్వేమని నేను అంటున్నా. ఎందుకు ఆపుతున్నావు? ఎందుకు ఆపాల్సిన అవసరం వచ్చింది? 10 లక్షల రూపాయలు ఇస్తాను, 10 లక్షల రూపాయలు అకౌంట్లు వేస్తావు, పక్క తీసుకోని చెప్పి నిన్న మనం ఎందుకు చెప్తున్నాడో రాష్ట్ర ముఖ్యం స్పష్టం చేయాలి. అన్ని అబద్దాలమ్మా. హుజూర్ నగర్ ఎన్నికల్లో నగర్ సాగర్ ఎన్నికల్లో ఇలా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాడు, ఇయ్యలే. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగ వృత్తి ఇస్తాడు, ఇయ్యలే. హైదరాబాద్ ఎన్నికల్లో 10,000 ఇస్తున్నాడు, ఇయ్యలే. రుణమాఫీ ఇస్తున్నాడు, చెయ్యలే. అందరినీ మోసం చేసి ఎన్నికల తర్వాత పోయి ఫామ్ హౌస్ లో పడ్డాడు, మళ్ళా బయటికి వెళ్ళాడు. అందుకే కేసీఆర్ అహంకారాన్ని దెబ్బతీయాలంటే, కేసీఆర్ గర్వాన్ని అంచాలంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు న్యాయం జరగాలంటే, ఈ హుజాబాద్ నియోజకవర్గంలో పేదలకు న్యాయం జరగాలంటే అలా ఎట్టి ఫస్ట్ కూడా పూర్తి గెలవాలి. ఈటల రాజేంద్ర ఎమ్మెల్యే గెలిస్తేనే ఇలా కేసీఆర్ అహంకారం దెబ్బతీస్తాం. అమ్మా ఇది హుజాబాద్ సంబంధించి ఎన్నికలు కావమ్మా, ఇది హుజాబాద్ సంబంధించి ఎన్నికలు కావమ్మా. మీకోసం ఎదురు చూస్తున్నాం. మా తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ళు 3 లక్షల ఇల్లు ఇచ్చామమ్మా తెలంగాణ రాష్ట్రానికి. పేదలకు ఇల్లు ఇస్తామమ్మా తెలంగాణ రాష్ట్రానికి. పేదలకు 3 లక్షల ఇల్లు ఇస్తే డబుల్ బెడ్రూమ్ పేరుతో ఒక్క ఇల్లు ఇస్తున్నాడమ్మా. మీ అందరికి ఇచ్చిన అబద్ధాలు అన్ని డబుల్ బెడ్రూమ్. మనకేమో మోడీ సారేమో పూర్తోళ్ళు 3 లక్షల ఇల్లు ఇచ్చారు. 10,000 కోట్ల రూపాయలు 10,000 కోట్ల రూపాయలు వచ్చి ఇల్లు కట్టిమంటే ఇలా డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పిస్తున్నాడు. అందుకే రాజేంద్ర ప్రశ్నించండి, ఏమే సార్ మోడీ సారేమో 3 లక్షల ఇల్లు ఇచ్చే పేదలు నీళ్లు లేకుండా చచ్చిపోతున్నారు, ఇల్లు ఇయ్యద్దాస్తాడే రాజేందర్. నువ్వు ప్రశ్నించద్దు, నువ్వు పేదల గురించి మాట్లాడద్దు, నువ్వు పేదల మాట ఎత్తద్దు. ఉంటే ఉండు, బయటికి నిన్ను వట్టిగా బయటికి పంపా. నీవు అన్ని అవినీతి ఆరోపణలు చేస్తా, ప్రజల కూడా తప్పుడు సంకేతాలు ఇస్తా అని చెప్పి ఇలా మబ్బె పెట్టి మోసం చేసి పేదల కోసం ప్రశ్నించినందుకే ఈటల రాజేంద్రని బయటకు పంపారు. డబుల్ బెడ్రూమ్ అడిగద్దామా ఈటల రాజేంద్రన్న? అన్నా సేర్ కేసీఆర్ సార్ ఇంటికో ఉద్యోగం ఇస్తాను, ఇచ్చావా ఇస్తావా చస్తావా అని అడిగద్దా? ఈ పేదోడు విద్యార్థులకు 3,000 రూపాయలు ఇస్తాను, ఎందుకు ఇస్తావు అని చెప్పి రాజేంద్రని అడగాలా లేదా? రుణమాఫీ చేస్తాను, ఎందుకు చేస్తావు అని చెప్పి అడగాలా లేదా? ఇవన్నీ అడిగినందుకే రాజేంద్రని బయటకు పంపమా. మన కోవిడ్ వచ్చింది, లాక్డౌన్ వచ్చింది, మీరందరూ ఇళ్ళలో పడుకున్నారమ్మా. అడగారు బయటకు వెళ్ళిరా, బయటకు వెళ్తే పోలీసులు కేసు పెడతారు. మళ్ళీ మీకేంత అబ్బో బయటకు వస్తేనే కోవిడ్ వస్తేనే ఆరోగ్యం బాగుండాలి, మీరందరూ బాగుండాలి. మరి ఈటల రాజేంద్రకు భార్య ఉందన్న మరి జమునక్క, అవునా కదా? పిల్లలు ఉన్నారు, అవునా కదా? మీకు భార్య పిల్లలు మీకున్నారు, భర్త మీకున్నారు. మీ భర్త వచ్చో మీ భార్య వచ్చో బయటకు వస్తే మీరు ఆగి ఏమన్నారు? బయటకు లోపల ఇంట్లున్నారు కదా. మరి ఈటల రాజేంద్ర కూడా భార్య పిల్లలు ఉన్నారు కదా, మరి ఇట్లా కూర్చున్నాడా? నేను ఫోన్ చేసి నాకు ఒకసారి రాజేంద్రకు, నేను కూడా తిరిగినాం, మా కిషన్ రెడ్డి సార్ తిరిగిండు, నేను తిరిగినా, మా మోడీ సార్ తిరిగిండు. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలో మంత్రులలో కేవలం ఈటల ఒక్కరు తిరిగి. కేసీఆర్ సార్ మాత్రం మంచిగా ఫుల్ జల్సా చేసుకుంటా కేసీఆర్ కుటుంబం అంతా మంచిగా రెస్ట్ తీసుకున్నారు. నేను రాజేంద్రకు ఫోన్ చేసిన, అన్నా జాగ్రత్తగా ఉండు, ఆరోగ్యం దాన్ని మంచిగా చూసుకోవే. నువ్వు రాత్రి తిరుగుతున్నావు, పొద్దున తిరుగుతున్నావు, ఆ కోవిడ్ వార్డులో పోతున్నావు, నువ్వు జాగ్రత్త అని చెప్పి నేను ఫోన్ చేస్తే, తమ్ముడు నేను వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని నమ్మి బాధ్యత తీసుకున్నా. పేదోళ్ళు తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ళు ఇబ్బంది పడుతున్నారు, పేదోళ్ళు చచ్చిపోతున్నారు, వాళ్ళకు ధైర్యం చెప్పాలి. నేను మంత్రిగా కోవిడ్ వార్డులకు పోతే వాళ్ళకు భరోసా వస్తుంది. నేను పేదోళ్ళని కాపాడతా. నాకు నా కుటుంబం ముఖ్యం కాదు, నా భార్య పిల్లలు ముఖ్యం కాదు. నా భార్య పిల్లలకి ఎప్పొచ్చినా నేను పోతున్నా, నేను పేదలను ఆదుకోవడానికి పోతున్నా. మీరు భయపడకండి, ఆ దేవుడే నన్ను కాపాడతాడు, పేదల కోసం తిరుగుతానని చెప్పి ఇలా భార్య పిల్లలను ఒప్పించి ముఖ్యమంత్రి వచ్చిందా అమ్మా? రాడు ముఖ్యమంత్రి పేదలకు వస్తున్నాడు. హైదరాబాద్ లో వరదలు వచ్చినాయి, హైదరాబాద్ లో వరదలు వస్తే ముఖ్యమంత్రి రాలే, వరంగల్ లో వరదలు వస్తే ముఖ్యమంత్రి రాలే, ఇంటర్వ్యూ విద్యార్థులు పేదోళ్ళు చచ్చిపోయారు, ముఖ్యమంత్రి రాలే, ఆర్టీసీ కార్మికులు చచ్చిపోయారు, ముఖ్యమంత్రి రాలే, నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకుంటారు, ముఖ్యమంత్రి రాలే, పేదోళ్ళు చచ్చిపోతే ముఖ్యమంత్రి రాలే. మా పెద్దోళ్ళు చచ్చిపోతే కొత్త బట్టలు వేసుకొని బోకెలు పట్టుకొని టీవీలకు క్లిప్పింగ్లు ఇచ్చే ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి.
కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామమ్మా. ఈటల రాజేంద్ర యుద్ధం చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిందమ్మా. నా పోలీస్ కిచ్చయ్య పేదోడమ్మా, పోలీస్ కిచ్చయ్య ఇక్కడ బుల్లెట్ పెట్టుకుని కాల్చుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందమ్మా. నా శ్రీకాంతాచారి నా పేద కుటుంబానికి సంబంధించిన శ్రీకాంతాచారి శరీరం మీద పెట్రోల్ అగ్గిపెట్టండి. నా పేద సుమన్ రైలు వస్తుంటే నా అన్నలకు ఉద్యోగం రావాలి తెలంగాణ రాష్ట్రంలో, నా రైతులకు న్యాయం జరగాలి తెలంగాణ రాష్ట్రంలో, నా తమ్ములకు న్యాయం జరగాలి తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి రైలు వస్తుంటే జై తెలంగాణ చెప్పి రైలుకి ఎదురుగా పోయి ఆత్మహత్య నా సుమనన్న పేద సుమనన్న ఆత్మహత్య చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందమ్మా. కేసీఆర్ ఏం త్యాగం చేసిందమ్మా, కవితక ఏం త్యాగం చేసిందమ్మా, కేటీఆర్ ఏం త్యాగం చేసిందమ్మా, అగ్గిపెట్టె దొరకని హరీష్ రావు ఏం త్యాగం చేసిందమ్మా. మనము కష్టపడి మనోళ్ళు ప్రాణాలు కోల్పోతే తెలంగాణ రాష్ట్రం వస్తే ఆ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పేదలకు న్యాయం జరగని చెప్పి ఈట రాజేంద్రన్న కొట్లాడితే ఇలా కేసీఆర్ పెద్ద కుటుంబాలు రాజ్యం వెళ్తున్నాయమ్మా. ఆలోచించండి, ఎవరు రాజ్యం రావాలి? పేదల రాజ్యం రావాలి తెలంగాణ రాష్ట్రంలో, పేదలకు న్యాయం జరగాలి తెలంగాణ రాష్ట్రంలో. అందుకే తెలంగాణ మొత్తం హుజాబాద్ లో పేదోళ్ళందరూ ఎటు ఓటేస్తారు. ఇలా హుజాబాద్ లో పేదోళ్ళందరూ పూర్తి మీద ఓటేస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో మాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఇలా పేదోళ్ళందరూ ఎదురుస్తున్నామా. ఇలా పేదలను మభ్యపెట్టి మోసం చేసి పిట్టకతోని యాతతోని భాషతోని మనల్ని మోసం చేసి పైసల ద్వారా మన ఓట్లను కొను. అందుకే పైసలు పక్కా తీసుకోండి ఎక్కడ ఓటేయాలో అక్కడ ఓటేయండి. బెదిరిస్తున్నారు కార్యకర్తలను, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కార్యకర్తలను, పోలీసుల ద్వారా బెదిరిస్తున్నారు కార్యకర్తలను. ఈ తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్లకు ప్రమోషన్ లేవు, వాళ్లకు జీతాలు వస్తున్నావు, కానీ వాళ్ళ ద్వారా వాళ్ళతో మాత్రం మమ్మల్ని కొట్టిస్తున్నారు. ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిస్తున్నారు. కొట్టిస్తున్నారు మమ్మల్ని పోలీసులు కొట్టని కనీసం వాళ్ళ జీవితాలు ఇస్తలేడు, దళిత మంది ఇస్తాడు. అందుకే దళితులను మోసం చేసినామా. ఇలా ముఖ్యమంత్రి చేస్తాను మోసం చేసాడు, దళితులు భరించారు. 3 ఎకరాలు ఇస్తాను మోసం చేశారు, దళితులు భరించారు. ఇక భరించే పరిస్థితులు దళిత సమాజం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ కనుక మోసం చేస్తే గీసి కొట్లాడతాం, కేసీఆర్ సంగతి తెలుస్తామని చెప్పి అలా దళిత సమాజం అంతా హుజరాబాద్ లో ఏకమైంది. 30 తారీఖు నాడు దళిత సమాజం దమ్మేందో చూపెట్టడానికి దళిత సమాజం సిద్ధమైన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. బీసీల దళితుల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. బీసీలకు బర్రెలు గొర్రెలు ఇస్తే దళితులు వద్దలే, దళితులకు దళిత బంధు ఇస్తుంటే బీసీలు వద్దలే. పేద కులం పేదలకు ఒకటే కులం, పేద కులం బర్రెలు ఇస్తాడు, గొర్రెలు ఇస్తాడు. నాగార్జున సాగర్ ఎన్నికలు పోయిందమ్మా, గొర్రెలు ఇస్తాడు. 27,000 రూపాయలు దొబ్బిండు. ఎన్నికల తర్వాత గెలిచాక పోయాడితే ఇంకా 12,000 రూపాయలు కట్టమంటున్నాడు. బర్రెలు ఇస్తాడు, గొర్రెలు ఇస్తాడు, గొర్రెలు ఇచ్చి కోటీశ్వరం చేసినాడా. ఈ సైదాబాద్ లో గొర్రెలు తీసుకున్నాడు ఎంతమంది కోటీశ్వరులు ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ సైదాబాద్ లో బర్రెలు తీసుకొని ఎంతమంది కోటీశ్వరులు ఆలోచించండి. ఇప్పుడు బర్రెలు పోయినాయి, గొర్రెలు పోయినాయి, ఇప్పుడు కోళ్ళకి వచ్చింది, కోళ్ళు ఇస్తాడట, కోళ్ళు ఇచ్చి కోటీశ్వరం చేస్తాడ రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకే మోసం చేస్తాడమ్మా, మోసం చేసి మనల్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు, పోలీసుల ద్వారా బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు టీఆర్ఎస్ కోటేస్తున్నా దళిత బంధుడు, నువ్వు విచ్చేలేదు, పీకేలేదు, సచ్చలేదు, దళిత బంధు ఎట్లా అయ్యావో పక్కా ఇప్పిస్తా. వాళ్ళ లొల్లి స్టార్ట్ అయింది. నేను ఒక పోటీగా అంటున్నాడు, ఈటల రాజేంద్ర అన్న గెలిచినాక కాంగ్రెస్ పార్టీ పోతాడా. అబ్బా ఎంత సంతోషపడుతుర్రే. టీఆర్ఎస్ పార్టీలకు ఏమనాలి, మీ పార్టీకి బయటికి వస్తే మీరు బాధపడాలి, అవునా కదా. ఆ బాధ లేదు, రాక్షసాలను పోతున్నారు. ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీ గురించి చూసుకొని వెనక మీటింగ్లు అవుతున్నాయి. ఆల్రెడీ మీటింగ్ అయితే ఉషాబాద్ పార్టీ ఉండదు బిడ్డ. టీఆర్ఎస్ పార్టీ ఎవరు ఎక్కడ మీటింగ్ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకుంటున్నారు. ఏ జర్రంలో జరుగుతుంది, ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలా బీజేపీలోకి వెళ్ళిపోతారట. నీ ఏడుపు నీ పార్టీని కాపాడుకో, నీ పార్టీలో ఎవరు ఉంటారు, అందరూ బయటకు వస్తారు. అసలు టీఆర్ఎస్ పార్టీ ఉంటారు, టీఆర్ఎస్ పార్టీ ఎవరు లింగం కొడుకు బిడ్డ అలుడే మిగులుతారు మీరు. కాబట్టి అమ్మ వాస్తవాలు వచ్చారు. ఇలా మీకోసం మేము ప్రయత్నం చేస్తున్నామమ్మా, మీ పేదల కోసం మేము కొట్లాడుతున్నాం, మీ పేదల అభివృద్ధి కోసం కొట్లాడుతున్నాం. ఇవాళ 27వ తారీఖు వరకు అందరూ ఉంటారు. మీతో ఉండేది, మీ కష్టాల్లో పాలు పంచుకునేది కేవలం ఈటల రాజేంద్ర గారు. ఒక్కసారి కూర్చొని వస్తారు, మందు వస్తారు,
మందు వస్తారు, పిల్లలను ఖరాబ్ చేస్తున్నారు, మందు వస్తున్నారు, పైసలు ఓటు కొట్టమంటున్నారు. అందుకే దయచేసి అమ్ముడు ఒకటి సైదాబాద్ లో నిజాయితున్నది, నిబద్ధత ఉన్నది, ఇలా ఉద్యమ స్ఫూర్తి మీ దగ్గర ఉన్నది. కష్టపడి మన కోసం పనిచేసే ఈటల రాజేంద్రని గెలిపేయండి. పువ్వు గుర్తుని ఓటేయండి. ఓటు బ్యాంక్ వారి కులాల పేరుతో, వర్గాల పేరుతో, వర్ణాల పేరుతో, సంస్థల పేరుతో, సంఘాల పేరుతో మన ఓట్లను చీల్చే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. పక్కా చెప్పండి, సైదాబాద్ లో అందరం కలిసి ఓటేసేది పువ్వు గుర్తు ఈటల రాజేంద్రని పక్కా గెలిపిస్తాం, గెలిపించి తీర్థమని చెప్పి మీ అందరూ గంపగుతో ఓట్లేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.